శ్రీమాత్రే నమః. అనగనగనగా ఒక అడవిలో ఒక నక్క, ఒక కొంగ స్నేహంగా ఉండేవి. కొంగ చాలా మంచిది, నక్క మాత్రం జిత్తులమారి. ఒకరోజు నక్క, ఈరోజు మా ఇంటికి భోజనానికి రా అని కొంగను ఆహ్వానించింది. కొంగ ఎంతో ఆనందంగా వెళ్ళింది. నక్క పలచటి రసాన్ని వెడల్పాటి ప్లేట్లో వడ్డించింది. నక్క తన నాలుకతో సులభంగా తాగేసింది. పొడవాటి ముక్కు ఉన్న కొంగ ఆ ప్లేట్లో నుంచి ఏమీ తాగలేకపోయింది. అప్పుడు నక్క నవ్వుతూ, ఏంటి, నువ్వేమీ తాగలేదు? నేను వడ్డించిన రసం అంతా అలాగే ఉంది అంది. కొంగ ఏమీ అనలేదు, కానీ నక్క చేసిన తప్పు దానికి తెలిసి వచ్చేలా చేయాలని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత కొంగ కూడా నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. కొంగ రుచికరమైన చేపల పులుసును ఒక పొడవాటి సన్నని పాత్రలో వడ్డించింది. కొంగ తన పొడవాటి ముక్కుతో సులభంగా తినసాగింది. నక్క మాత్రం ఆ పాత్రలో నోరు పెట్టలేక ఆకలితో చూస్తూ ఉండిపోయింది. అప్పుడు కొంగ నక్కతో, నీకేమీ తినడానికి రావడం లేదు కదా? ఆ రోజు మీ ఇంట్లో విందుకు వచ్చినప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అది అర్థం చేసుకోకుండా నన్ను హేళన చేశావు. మనకు పనికొచ్చేది ఎదుటివారికి కూడా పనికొస్తుందని అనుకోవడం తప్పు. నేనెలా వడ్డించుకున్నానో నీకు అలాగే వడ్డించాను అంటావేమో, కానీ నా ముక్కు పొడవుగా ఉంటుంది, ప్లేట్లో తినడం నాకు అసాధ్యం. ఇప్పుడు నీకు ఈ సన్నటి పాత్రలో తినడం ఎలా అసాధ్యమో నాకు కూడా అప్పుడలా అనిపించింది. అది నీకు అర్థం కావాలని ఈ కూజాలో పెట్టాను. కానీ నువ్వు నా అతిథివి, నీకు తినడానికి వీలుగా ఇదిగో ఈ పాత్ర సిద్ధం చేసి ఉంచాను, సంతోషంగా తిను అని నక్క కోసం వెడల్పాటి పాత్రలో ఆహారం తీసుకొచ్చింది. నక్కకు తన తప్పు అర్థమైంది. అది తల వంచి ఇలా అంది, నన్ను క్షమించు, నాకు సౌకర్యంగా ఉండడమే గొప్పగా భావించాను, కానీ ఎదుటివారికి కూడా సౌకర్యవంతమైన ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు రాలేదు. నువ్వు కూడా నాలాగే ఆలోచించి ఉంటే ప్రతీకారం తీర్చుకుని నన్ను పంపించేసేదానివి. కానీ నువ్వు నాకు మంచి గుణపాఠం నేర్పావు. నాది జిత్తులమారి తెలివి అయితే నీది ఆత్మగౌరవంతో కూడిన తెలివి. తెలివితేటలు ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు, ఎదుటివారి మనసు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలని ఈరోజు నాకు అర్థమైంది అన్నది. ఆ తరువాత వాటి స్నేహం మరింత బలపడింది. సమానత్వం అంటే అందరికీ ఒకటే ఇవ్వడం, సమన్యాయం అంటే ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వడం. శ్రీకృష్ణుడు అందరినీ ఒకేలా చూడలేదు, కానీ అందరికీ సమానమైన ప్రేమ, గౌరవం ఇచ్చాడు. అర్జునుడికి ధైర్యం కావాలి, గీతాజ్ఞానం ఇచ్చాడు. సుధామకు ప్రేమ, ఆదరణ కావాలి, హృదయపూర్వక ఆతిథ్యం ఇచ్చాడు. ద్రౌపదికి రక్షణ కావాలి, అండగా నిలిచాడు. ఇలా ఎందరో. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో తెలిసిన ఆ యోగేశ్వరుడిని మన హృదయంలో నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటే గోవు వెంట తిరుగు కోడెభంగి ఆయన మనతోనే, మనలోనే ఉంటాడు. మన అహంకారాన్ని తగ్గించి మన హృదయాన్ని నిర్మలం చేసి ఎదుటివారి అవసరాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మన తెలివితేటలు ఇతరులను గెలవడానికి కాదు, మనసులను గెలుచుకోవడానికి ఉపయోగపడేలా మారుస్తాడు. ఆ కృష్ణతత్వాన్ని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దామా? జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.